ఫస్ట్ ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో నేను సిస్టర్ డైలాగ్‌తో అయితే చేశాను. ఇది గర్ల్స్‌కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఇది. నేను దీంతో పాటు ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను నేను. ఇది ఆల్రెడీ నేను సిస్టర్ సాంగ్ మీద అయితే నేను చేసిన వీడియో అయితే పెట్టాను. ఇంకోటి నేను సాయి పల్లవి డైలాగ్‌తో కూడా ఇస్తాను. అది కూడా సెట్ అవుతుంది. అది కూడా చాలా బాగా అయితే వచ్చింది. ఇది మీకు వీలుంటే చేసుకోండి మీరు. ఇక్కడ ల్యాండ్ స్క్రీన్‌లో చూపిస్తాను. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. అక్కడ చూడండి నేను. మీకు సిస్టర్స్ కావాలంటే సిస్టర్ చేసుకోవచ్చు. లేకుంటే సాయి పల్లవి డైలాగ్‌తో నేను గర్ల్స్‌కి వీడియో చేసి ఇవ్వండి. చాలా ఇంప్రెస్ అయితే అవుతారు. ఇప్పుడైతే వీడియో అయితే చూద్దాం మనం ఎలాగుందో. ఒకసారి వీడియో చూడండి. నేను సినిమాల్లో కనిపించే లూస్ పిల్లని కాదు, మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. కళ్ళలోన అంచు మీద పరుగు నేర్చుకుందిరా. ఓకే. వీడియో అయితే చూసారు కదా! వీలుంటే ఈ 2 మినిట్స్ వీలుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఫ్రాంట్స్ అనేవి ఉంటాయి. ఫ్రాంట్స్ ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ కనుక వస్తే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత మీకు స్టార్టింగ్‌లో ఒక ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి ఈ ఫోటోని అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీ ఫోటోతో అయితే ఇక్కడైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న దాని తర్వాత బ్యాక్ వచ్చి దాని తర్వాత మీకు ఇక్కడ మిస్సింగ్ ఫ్రాంట్ కనుక వస్తే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకున్న దాని తర్వాత ఫ్రాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. వేరే ఫ్రాంట్‌లు మీ ఇష్టమైన ఫ్రాంట్‌లు. నేను ఇచ్చిన ఫ్రాంట్ అనేదే కాదు వేరే ఫ్రాంట్ కూడా పెట్టుకోవచ్చు. అది కూడా ఏం కాదు బాగానే ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ అనేది కొన్ని ఫోటోస్ ఉంటాయి. ఒక 7 ఫోటోస్ ఉంటే మీకైతే సెట్ అవుతుంది. మీకు నేను ఒక ఫోటో కూడా ఇయ్యలేదు. నేను ఫస్ట్ అయితే ఈ ఫోటోస్ అనేవి డిలీట్ చేస్తా. డిలీట్ చేసిన దాని తర్వాత మీకు చూపిస్తా ఎలా సెట్ చేసుకోవాలో. ఫోటో అయితే డిలీట్ చేసేస్తున్నా. మినిట్స్. ఈ ఒక్క ఫోటో మాత్రమే ఇస్తాను మీకు. ఈ ఫోటోని మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒక ఫోటోతో అయితే. ఈ ఫోటో ఒకటే ఇచ్చాను కదా! ఈ ఫోటో ఏం చేయాలంటే స్టార్టింగ్‌లో దీని ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత మీరు ఒకవేళ డూప్లికేట్ చేయకుండా మీకు స్టెప్ బై స్టెప్ కావాలంటే దీనైతే ఫస్ట్ అయితే డిలీట్ చేసుకున్న తర్వాత మీరు ఈ బీట్ మార్క్ దగ్గరకైతే వచ్చేయండి. బీట్ మార్క్ దగ్గర వచ్చి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఏదో ఒక ఫోటో మీ ఫోటో ఉంటది కదా! ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఒక్క నిమిషం నేను యాడ్ చేసి చూపిస్తా. ఈ ఫోటో ఉందనుకోండి. నేను ఈ ఫోటోనే పెడుతున్నా మళ్ళీ. దాని తర్వాత దీన్ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న దాని తర్వాత ఈ ఫోటోని లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. డబుల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను మీకు. ఎక్కడి నుంచి ఎక్కడ కావాలంటే అక్కడి వరకు అయితే ఇచ్చాను. అది అయిపోయిన తర్వాత మీరు దీన్ని అయితే టోటల్లీ కిందకి తీసుకొచ్చేయండి. ఇక్కడైతే పెట్టండి. ఈ షేప్ కింద పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ చేయండి. కాపీ లేయర్ చేసిన దాని తర్వాత మీరు ఈ ఫోటో దగ్గరకొచ్చి ఇప్పుడు పెట్టుకున్న ఫోటో దగ్గరకొచ్చి ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్టో స్టైల్ పక్కన ఒక యారో మార్క్ ఉంటది. యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనేది ఆఫ్ చేసుకోండి. అదొకటే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన దాని తర్వాత పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు డైరెక్ట్ ఆటోమేటిక్‌లీ మీకు ఇక్కడైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. మీరు కలర్ అండ్ ఫిల్‌లో మీరు వేరే ఫోటో పెట్టినప్పుడు అడ్జస్ట్ కొంచెం అటు ఇటు అయిపోతుంది. మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి మీ ఫోటోకి తగ్గట్టు కరెక్ట్ వచ్చేటట్టు. ఇక్కడైతే ఇలాగైతే సెట్ అయిపోయింది. ఇలానే మీరు ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ వరకు నేను డబుల్ బీట్ మార్క్ అనేది ఇచ్చాను. అక్కడి వరకు అయితే యాడ్ చేసుకోండి. నేను మీకు ఒక ఇక్కడ మీకు క్లారిటీగా కనపడడానికి ఇక్కడ షేప్‌లో అంటే ఒక షేప్ అయితే ఇచ్చాను. ఆ షేప్ తగ్గట్టు అది అక్కడైతే పెట్టుకోండి మీరు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడ వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే. మీరు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే అదైతే యాడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.